ఒక భయంకరమైన శ్రమ, ఒక భయంకరమైన పరిస్థితి మనం ఎదుర్కొంటూ ఉండొచ్చు. బహుశా మన మనసులో కూడా ఈ ప్రశ్న రావచ్చు, ఎందుకయ్యా ఈ కష్టం నాకు అనుమతించావు? ఇది నా పాపానికి వచ్చిన శాపమా? ఇది ఒకవేళ నీకు నా మీద కోపం వచ్చిందా? కొన్నిసార్లు చూడండి, కొన్ని కష్టాలు పడుతూ ఉన్నప్పుడు కొంతమంది దేవుని కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఏసే, నీకు నా మీద కోపం వచ్చిందా? నన్ను నువ్వు మర్చిపోయావా? నా ప్రార్థనలు నీకేం వినబడ్డం లేదా? నువ్వు నాకు ఇంత దూరం అయిపోయావేంటి దేవా? దావీదు భక్తుడు కూడా అదే ప్రార్థన చేశాడు. హౌ లాంగ్ విల్ యూ బీ ఫార్ ఫ్రమ్ మీ? ఇంకెంతకాలం నాకు దూరంగా ఉంటావయ్యా? ఇంకెంతకాలం నాకు విముఖుడుగా ఉంటావు? కొన్నిసార్లు ఆ భావన కలుగుతుంది. ఇప్పుడు ఒకవేళ మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఇదే ప్రశ్న వచ్చిందేమో, ప్రభువా ఎందుకయ్యా ఇంత కష్టం? ఎందుకయ్యా ఇంత శ్రమ? నా పాపమా? నా తల్లిదండ్రుల యొక్క పాపమా? లేకపోతే మా పూర్వీకుల యొక్క దోషమా? ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకయ్యా అనుమతించావు? ఇంత పెద్ద కష్టం ఎందుకయ్యా నాకు పెట్టావు నా జీవితంలో? అంటే యేసే చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి? నీ పాపమో నీ తల్లిదండ్రుల పాపానికి ప్రతిఫలంగా ఈ పరిస్థితి రాలేదు. బట్ ఐ హ్యావ్ అ డిఫరెంట్ ప్లాన్. నాకు ఒక వేరే ప్రణాళిక ఉంది. నా ఉద్దేశం వేరుగా ఉంది. అన్ని కష్టాలు నువ్వు అనుకున్నట్లుగా నీ మనసులో ఉన్న థాట్స్ ప్రకారం జరుగుతున్నాయని ఏమాత్రము అనుకోవద్దు. కొన్నిసార్లు మనకు అర్థం కాదండి. ఈ మనకున్న జ్ఞానానికి మనం వెళ్తున్న పరిస్థితులు, సందర్భాలు మనకు అర్థం కావు. ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ నష్టం, ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ తీరని బాధ అని ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ యేసే చెప్తున్న మాట ఏంటంటే, ఉదయకాల సమయంలో దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టిన. దేవుడు అంటున్నాడు, నా క్రియలను మీ జీవితంలో నేను ప్రత్యక్షపరచుకోవాలని ఆశపడుతున్నాను కాబట్టి ఈ సమస్యను, ఈ పరిస్థితిని మీ జీవితంలో అనుమతించాను. హల్లెలూయా.